హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా ఫైనల్ ఓటింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో బేసిక్గా మనకి ఎవ్రీ ఫ్రైడే అఫీషియల్ ఓటింగ్ అప్డేట్ అయితే వస్తుంది కదా. సో అలాగే ఈసారి కూడా వచ్చింది. లక్షవారం వరకు రాదు, బట్ ఫ్రైడే నాటికైతే మాత్రం అఫీషియల్ ఓటింగ్ అయితే వచ్చేస్తుంది. సో దాన్ని నేను ఫైనల్ ఓటింగ్ అని చెప్పి ఒక వీడియో అయితే చేస్తా కదా. సో ఈ వీడియోలో మనం ఆ ఇన్ఫర్మేషనే మాట్లాడుకోబోతున్నాం. బేసిక్గా ఈ వీడియోలో నేను మీకు చెప్పే ఒక పాయింట్ మీకు చాలా సర్ప్రైజింగ్గా, అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించవచ్చు. ఎందుకంటే అదేంటి నిన్నటిదాకా వేరేలా ఉందంటున్నారు కదా, మరి ఇప్పుడేంటి ఇలా ఉంది అనే పాయింట్ మీకు రావచ్చు. సో ఒకసారి అందుకే క్రిస్టల్ క్లియర్గా, డీటెయిల్డ్గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మేజర్ సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటి అంటే, అఫీషియల్ ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ప్రేరణ. బట్ అంటే అఫ్కోర్స్ నబీల్కి తనకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. వెరీ లెస్ డిఫరెన్స్ అనమాట. చాలా కొద్దిగా మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది, ఎక్కువ లేదు. బట్ అయినా కూడా నబీల్కి అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్ లేదంట అఫీషియల్లో ఫస్ట్ ప్లేస్లో ప్రేరణ ఉంది. సో నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను, ప్రేరణ ఎలా ఉంది ఫస్ట్ ప్లేస్లో అని. సో ప్రేరణకి ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్ రావడానికి ఏంటి రీజన్స్ అయ్యి ఉండొచ్చు అని ఆలోచిస్తే నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, టాస్కుల్లో నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లే అయితే ఉంది తన నుంచి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది వచ్చి ఆడపులి అని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు, కానీ నిజానికి అసలైన ఆడపులిలాగా ప్రేరణ అండ్ యష్మి అయితే ఆడుతూ వచ్చారు కదా. సో ప్రేరణకి టాస్క్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ అయితే పడుతూ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, తన కన్వర్జేషన్స్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి కూడా. చాలా పర్ఫెక్ట్‌గా, చాలా జెన్యూన్‌గా అనిపిస్తూ ఉంటాయి. సో, ఆ ప్రకారంగా కూడా మైట్ బీ తనకి ఓటింగ్ అయితే పడుతూ ఉండొచ్చు. ఇంకొకటి యూనో తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళెవరు కూడా నామినేషన్స్‌లో అయితే లేరనమాట. సో, ఆ రీజన్‌తో కూడా మేబీ వాళ్ళ ఓటింగ్ తనకి పడుతూ ఉండొచ్చు. అంటే యష్మి నామినేషన్‌లో లేదు కదా. సో, యష్మి ఓటింగ్ మేబీ ప్రేరణకు పడుతూ ఉండొచ్చు. అండ్ బేసిక్‌గా నిఖిల్ కూడా తన ఫ్రెండే. ఇప్పుడు కాకపోయినప్పటికీ కూడా బేసిక్‌గా ఆపరేషన్ సోనియా నడుస్తుంది కదా. సో, సోనియాని ఎలిమినేట్ చేయడం కోసం. సో, అందులో భాగంగా కొంతమంది వేరే వాళ్ళకి కూడా ఓట్లేస్తున్నారు. సో, అట్లా కూడా మేబీ ప్రేరణకు ఓట్లయితే పడుతూ ఉండొచ్చు. ఎస్పెషల్లీ నిఖిల్ ఫ్యాన్స్ ఖాళీగా ఉండడం ఎందుకు, ఎవరో ఒకరికి ఓటేసేస్తే అయిపోయిందా కదా అన్న ఉద్దేశంలో ఉంటారు. సో, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎయిదర్ ప్రేరణకో, లేదంటే మణికంఠకో, లేదంటే నబీల్‌కో, లేదంటే ఆదిత్య గారికో ఓట్లయితే ఏస్తారు. సో, సమ్‌హౌ పృథ్వీకి కూడా ఏస్తారేమో చెప్పలేం. బట్ యూనో ఈ ఐదుగురికి ఓట్లేసే ఛాన్స్ ఉంది. సో, నిఖిల్ ఫ్యాన్స్ గానీ, మిగతా వాళ్ళు గానీ, విష్ణుప్రియ ఫ్యాన్స్ గానీ వీళ్ళంతా కూడా. సో, దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో, అట్లాగా వాళ్ళందరూ కూడా ఈ ఆపరేషన్ సోనియాలో భాగంగా సోనియాని ఎలిమినేట్ చేయడం కోసం వేరే వాళ్ళకి ఓట్లేస్తున్న క్రమంలో అట్లా కూడా ప్రేరణకు ఓట్లు పడుతూ ఉండొచ్చు అనిపించింది. సో, ఎటు చూసుకున్నా కూడా మొత్తానికైతే మాత్రం ప్రేరణ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సో, నబీల్ ఫస్ట్ అనుకున్నాం. బయటున్న సిట్యుయేషన్స్ అండ్ అన్‌అఫీషియల్ ఓటింగ్ పోల్స్, కమ్యూనిటీ పోల్స్ అన్నీ చూసిన తర్వాత. బట్ అది వాస్తవం కాదు. ప్రేరణ ఈజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్. తర్వాత సెకండ్ పొజిషన్‌లో చాలా దగ్గరగా ఉన్నాడు నబీల్. పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, చాలా చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. సో, ఆల్మోస్ట్ నబీల్ కూడా ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నట్టే. బట్ ఫస్ట్ పొజిషన్‌కి దగ్గరగా ఉండడానికి, ఫస్ట్ పొజిషన్‌లో ఉండడానికి తేడా అయితే ఉంటది కాబట్టి, సో, డెఫినిట్‌గా సెకండ్ పొజిషన్‌లోనే ఉన్నాడు. అయినా కూడా స్టిల్ గ్రేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫర్ మీ ఇప్పుడు మణికంఠ అనే పర్సన్‌కి ఏంటంటే మాక్సిమం సింపతి ఓట్సే. ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్‌లో తనకేదైతే సిట్యుయేషన్ ఎదురైందో దానివల్ల కావచ్చు, లేదంటే అంతకుముందు రోజు యష్మి ఏమో తనని నేనసలు కంటెస్టెంట్‌గానే లెక్కలోకి తీసుకోవట్లేదు అన్నది ఏదైతే ఉందో అది ఇంకోలా పోర్ట్రే అయింది బయటికి. సో, మగాడి కింద లెక్కలోకి తీసుకోవట్లేదు అన్నట్టుగా పోర్ట్రే అయింది. సో, అవన్నీ కూడా రావడం, ఇట్లా సింపతి బేసిస్ మీద ఓట్స్ అయితే వస్తున్నాయి. బట్ అట్లా కాకుండా జెన్యూన్‌గా గేమ్ ప్లే పరంగా, నామినేషన్స్ పరంగా, ఫైర్ పరంగా, ఆడియన్స్ పర్స్పెక్టివ్ పరంగా, ఈ పరంగా జెన్యూన్‌గా ఇష్టపడి వేస్తున్న ఓటింగ్ ఏదైతే ఉందో అది నబీల్ ఓటింగ్. సో, ఆ ప్రకారంగా నబీల్ డెఫినెట్‌గా ఆ సెకండ్ పొజిషన్‌లో ఉండడం అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్ థింగ్. అండ్ ఫస్ట్ కూడా చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాడు. సో, మేబీ ఇంకొక 2 టాస్కులు గట్టిగా ఆడినా, ఇంకొక 2 సార్లు నబీల్‌ని తీసేసిన, అంటే నబీల్‌కి కూడా సింపతి ఓటింగ్ ఉంది ఒక రకంగా. ఆహ్, అది ఏ రకంగా అంటే ఇదొక్క రకంగానే. ఏమంటే ఇప్పుడు తనని ప్రతిసారి కూడా తీసేస్తున్నారు టాస్కుల నుంచి ఫస్ట్. సో, నబీల్‌ని చూసి భయపడిపోతున్నారు. నబీల్ నెక్స్ట్ లెవెల్ ఫైటరు. నబీల్ ఉంటే కష్టం గెలవడం. నబీల్ ఉంటే మనం ఆడలేము. క్లాన్ ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఆలోచించుకొని ఆ ప్రకారంగా యూనో వాళ్ళు డెసిషన్‌లయి తీసుకుంటారు కదా. సో, ఇట్లా ఇంకొక 2 సార్లు గనక తీసేసినట్టయితే నబీల్‌ని డెఫినిట్‌గా ఇంకా సిట్యుయేషన్ వేరేలా ఉంటది. సో, అంటే ఇప్పటికే తన పరంగా ఓటింగే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ దీని పరంగా కొంచెం ఉంది సింపతి పాయింట్‌లో. బట్ ఇంకా గనక తీసినట్టయితే ఈసారి ఎక్కువైపోద్ది.
బీభత్సంగా వచ్చేస్తే సింపతి ఆస్పెక్ట్. సో, ఇంక అప్పుడు ఎవరు ఆపలేరు ఇంకా ఆ టైంలో. సో, అది సిట్యుయేషన్. సో, అట్లా విన్నర్ వరకు వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అండ్ సోనియా తక్కువ చేసి మాట్లాడిన మాటలు అవన్నీ కూడా నబీల్‌కి హెల్ప్ అవుతున్నాయి. సో, నబీల్ అట్లా చాలా మంచి పాపులారిటీనైతే తెచ్చుకుంటున్నాడనమాట. సో, లెట్స్ సీ చూద్దాం ఎంతవరకు గ్రోత్ పెంచుకుంటాడు నబీల్ అనేది. సో, యాస్ ఆఫ్ నౌ అయితే సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. సో, మణికంఠ ఈజ్ ఇన్ థర్డ్ ప్లేస్. సో, పడిపోయిన మణికంఠ ఓటింగు దారుణంగా పడిపోయింది. పడిపోయిన మణికంఠ గ్రాఫ్ అదేమీ లేదు. అదేది వాస్తవం కాదు. మణికంఠ ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్ ఎట్ ఎ వెరీ సేఫ్ పొజిషన్. సో, మణికంఠకి ఎటువంటి ఇబ్బంది లేదు. తనైతే మాత్రం 100% క్రిస్టల్ క్లియర్ క్లారిటీ పొజిషన్‌లో అయితే ఉన్నాడు. సో, థర్డ్ పొజిషన్‌లో సేఫ్‌గా ఉన్నాడు. సో, మణికంఠ ఎటువంటి ఇబ్బంది లేదు. మణికంఠకి ఇంకొక 2 వారాల పాటు 2 కూడా కాదు 3, 4 వారాల పాటు ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మాక్సిమం ఆదిత్య ఓం గారు అయితే వెళ్తారు. ఆయన నామినేషన్‌లో గనుక వచ్చినట్టయితే. ఈ వారం అంటే సోనియా కోసం ఆయన్ని ఉంచడం జరిగింది గానీ నెక్స్ట్ వీక్ అట్లా కాదు కదా! సో, ఆదిత్య గారు వెళ్ళిపోతారు మాక్సిమం నెక్స్ట్ వీక్. అండ్ ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది? ఎలిమినేట్ అవ్వడం కోసం కొంతమంది వైల్డ్ కార్డ్స్ వస్తుంటారు కదా! అంటే బేసిక్‌గా కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేదే మళ్ళీ వెళ్ళిపోవడానికి. ఇప్పుడు నైని పావని చూడండి ఫస్ట్ వీక్ వెళ్ళిపోయింది. ఆ పూజ కూడా చూడండి సెకండ్ వీక్ వెళ్ళిపోయింది. వైల్డ్ కార్డ్‌లుగా వచ్చి. సో, అట్లాగా ఒక 2 వారాలు మళ్ళీ హెల్ప్ అవుద్ది కదా! సో, అట్లా మణికంఠ ఆ వారాలంతా కూడా ఉంటాడు. సో, డెఫినిట్‌గా తనకైతే హెల్ప్ అవుతది. సో, మణికంఠ ఖచ్చితంగా ఇంకొక 4 వీక్స్ 4 వీక్స్ ఈజీగా సర్వైవ్ అయిపోతాడు మణికంఠకి. అందులో నో డౌట్. డెఫినిట్‌గా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు. బట్ తనకంటే ఎఫర్ట్స్ పెడుతున్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అంటే టాస్క్‌ల విషయానికొస్తే ఇప్పుడు సీత గాని, లేదంటే ప్రేరణ గాని, యష్మి గాని, నిఖిల్ గాని, పృథ్వీ గాని వీళ్ళందరూ కూడా ఇంకా తనకంటే బెటర్ పొజిషన్‌లో ఉన్నారు. సో, దానివల్ల ఏంటంటే కొంచెం కష్టమైన పొజిషనే తనైతే ముందుకెళ్ళడం. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం చాలా గుడ్ పొజిషన్‌లో ఉన్నాడు. ఇంకొక 4 వారాల వరకు ఎట్లాంటి ప్రాబ్లమ్ కూడా లేని పొజిషన్‌లో అయితే ఉన్నాడు. తర్వాత 4గో ప్లేస్‌లో యాజ్ యూజువల్ ఆదిత్య గారు అయితే ఉన్నారు. సో, ఆదిత్య గారు బేసిక్‌గా మణికంఠకి ఎక్కువ డిస్టెన్స్ లేదు. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఓటింగ్‌లో. సో, ఒక 2% అలా డిఫరెన్స్ అయితే ఉంది. బట్ స్టిల్ గ్రేట్ అనే చెప్పొచ్చు. అంటే ఆయనకి ఆపరేషన్ సోనియా కోసం ఓట్లేస్తున్నారు. అండ్ ఆయన మంచితనం చూసి కూడా ఓట్లేస్తున్నారు. సో, అది కూడా కొంతవరకు అడ్వాంటేజ్ అవుతుందని చెప్పొచ్చు. సో, ఆ ప్రకారంగా ఆదిత్య గారు కూడా సర్వైవ్ అవుతారు. బట్ పృథ్వీకి ఇప్పుడు బాగా పాపులారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అదే చెప్పాలనుకుంటున్నా యాక్చువల్‌గా. పృథ్వీ బేసిక్‌గా ఆదిత్య గారికి 0.1% డిఫరెన్స్‌లో ఉన్నాడు. కిందే ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్‌లోనే ఉన్నాడు. కానీ నాకేమనిపిస్తోందంటే వాళ్ళు నాకు ఇది చెప్పింది థర్స్‌డే వరకు వచ్చిన ఓటింగ్ కదా! సో, ఫ్రైడే ఎపిసోడ్ తర్వాత అది మారిపోవచ్చేమో. సో, ఎందుకంటే పృథ్వీకి పాజిటివిటీ పెరుగుతుందబ్బా! ఒక్కటే యాస్పెక్ట్ ఏంటంటే పీపుల్ మైండ్‌లో ఉన్నది. పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతమైన ఆటగాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళ మధ్యలో సోనియా ఉండి వాళ్ళని చెడగొడుతోంది. అంతెందుకు పృథ్వీ నబీల్ కోసం చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నాడు. చాలా సాలిడ్‌గా చెప్తున్నాడు. సోనియా పక్క నుంచి కూర్చొని నబీల్‌కి అసలు మనకి సమానమే కాదు, కాంపిటీషనే కాదు, మనకి ఈక్వలే కాదు అన్నట్టు మాట్లాడుతుంది. పృథ్వీకి ఏమనాలో అర్థం కాక నవ్వేసి ఊరుకున్నాడు. అన్నట్టుగా. అంటే ఇంకా ఏం అనలేకపోతున్నాడు. సో, పృథ్వీకి పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి. బట్ అవి సోనియా వల్ల హైడ్ అయిపోతున్నాయి. కవర్ అయిపోతున్నాయి. సో, అది ప్రాబ్లమ్ అయిపోతుందనమాట. సో, సోనియా ఒక్క పర్సన్ ఎళ్ళిపోతే నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు గేమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి అనే పాయింట్ అయితే ఉంది. సో, ఆ యాస్పెక్ట్ ఉండడం వల్ల పృథ్వీ ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ ఆదిత్య గారు ఫిఫ్త్ పొజిషన్‌కి అయితే రావచ్చు. సో, రేపొద్దునకి నాకు తెలిసి అదే జరుగుతది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో, అదే గైస్ మరి సిట్యుయేషను. సో, మాక్సిమం ఇదే పరిస్థితి. అండ్ ఇంకా ఇది పరిస్థితి. అండ్ అంటే ఆహ్, పృథ్వీ బేసిక్‌గా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అబ్బా! అంటే తను ఇంకొంచెం బెటర్‌గా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని, తన ఎమోషన్స్‌ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఆడగలిగితే మాత్రం హీ ఈజ్ లైక్ అంటే సోహెల్ కంటే నెక్స్ట్ లెవెల్ ఫైర్ ఉన్న పర్సన్. కాకపోతే ఏంటంటే ఇంకా టాస్కుల్లో ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఆడగలిగిన పర్సన్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సోహెల్‌కి చెప్తే సోహెల్ విన్నాడు. పృథ్వీకి చెప్తే పృథ్వీ వినడు కొన్ని సార్లు అదే వచ్చిన బాధ. అట్లా ఉంటది. లేదంటే పృథ్వీ చాలా మంచి ప్లేయర్ అని చెప్పొచ్చు. సో, అది సిట్యుయేషన్. సో, లెట్స్ సీ చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో, ఇక్కడ వరకు ఇది మ్యాటరు. అండ్ ఆరో ప్లేస్‌లో యాజ్ యూజువల్లీ మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు శ్రీ సోనియా గారు ఉండడం జరిగింది. సో, ఇంక 'మగధీర' సినిమా గుర్తుందా? ఆ సినిమాలో అదేంటిది మెడలో ఉంటది కదా! ఏదో శాలువా టైపు హీరోయిన్‌ది. దాన్ని పట్టుకొని గుర్రాల మీదకేస్తే దాన్ని ఎవరు తీసుకొనొస్తే వాళ్ళు విజేతలని చెప్తారు. ఓడిన వాళ్ళు రాజ్య బహిష్కరణ అని చెప్తారు కదా! ఆ టైంలో వాళ్ళు వస్తున్న టైంకి పైనుంచి ఒకడు వచ్చేస్తున్నారు అని చెప్తారు కదా! అట్లాగా అఫీషియల్ ఓటింగ్ పోల్ మనకి ఏమని చెప్తుందంటే సోనియా బయటికి వచ్చేస్తోంది అదనమాట మ్యాటర్. సో, మాక్సిమం సోనియా ఈజ్ ఇన్ ద లీస్ట్ పొజిషన్ యాజ్ ఆఫ్ నౌ అంటే అఫీషియల్ ఓటింగ్ పరంగా కూడా. సో, ఈ ఒక్క రోజులో సోనియాకి మారిపోయేది ఏమీ లేదు. సో, పీపుల్ వాంట్ సోనియా టు బి ఎలిమినేటెడ్.
సోనియా వెళ్ళిపోయిన తర్వాత గొడవలు ఉండవు, గాడిద గుడ్డు ఉండవు, స్టఫ్ ఉండదు అనేది అసలు అబద్ధం. ఎందుకంటే డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు ఇస్తున్నారు స్టఫ్. బేసిక్‌గా ఈ సీజన్ కొద్దో గొప్పో ఇంట్రెస్టింగ్‌గా ముందుకు సాగడానికి రీజన్ అదే. అందరూ స్టఫ్ ఇస్తున్నారు. యష్మి ఇస్తోంది, మణికంఠ ఇస్తున్నాడు, నిఖిల్ ఇస్తున్నాడు, పృథ్వీ ఇస్తున్నాడు, తర్వాత సీత ఇస్తోంది, అప్పుడప్పుడు విష్ణుప్రియ ఇస్తోంది. అప్పుడప్పుడు. ఎక్కువ సార్లు కాదు అప్పుడప్పుడు. ఇస్తోంది. సో, పీపుల్ ఆర్ గివింగ్ ద స్టఫ్ అబ్బా! అండ్ వైల్డ్ కార్డ్‌లు వస్తున్నారిప్పుడు. వైల్డ్ కార్డ్‌లు నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తారు. బేసిక్‌గా ఆల్రెడీ నేను ఒక లిస్ట్ అయితే చెప్పాను కదా! ప్రస్తుతానికి నలుగురు కన్ఫర్మ్ అయ్యారని చెప్పి. సో, ఆ నలుగురు కూడా వస్తున్నారు. సో, ఆ నలుగురిలో డెఫినిట్‌గా ఇద్దరు ఎంటర్‌టైనర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇంకా కొంతమంది ఎంటర్‌టైనర్స్‌ని తీసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. సో, లెట్స్ సీ చూద్దాం ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, అట్లాగా మారతది డెఫినెట్‌గా ఈ సీజన్ గ్రాఫ్ అయితే పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి డెఫినెట్‌గా ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత. అండ్ వీళ్ళు కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. సో, డెఫినెట్‌గా స్టఫ్ అయితే ఉంది. మ్యాడ్ స్టఫ్ ఉంది. సో, నో ప్రాబ్లమ్. సోనియా లేకపోతే కంటెంట్ లేదు అనేదే లేదసలు. అందుకే సోనియా ఒక్కదాన్నే చూపించట్లే కదా! అందరిని చూపిస్తున్నారు. ఎందుకు అందరి నుంచి కంటెంట్ వస్తుంది కాబట్టే. ఓకే. సో, అది వెరీ క్లియర్ పాయింట్ అక్కడ. సో, అండ్ సోనియా ఎళ్ళిపోతే నిఖిల్‌లో, పృథ్వీలో వచ్చే మార్పులు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. టైడ్ యాడ్ వస్తది చూడండి. ఇట్లా ఎళ్ళగానే అవాక్కయ్యారా అంటారు. అట్లాగా అవాక్కవుతారు మొత్తం అందరూ గూడా. అది గుర్తుపెట్టుకోండి ఇంకా. అది అట్లుంటది సోనియా ఎలిమినేట్ అయితే. సో, మాక్సిమం సోనియా ఎలిమినేట్ అవుతది. మనకి రేపు మార్నింగ్ ఆర్ రేపు ఏ టైంకి అప్డేట్ వస్తే ఆ టైంకి. సో, నేను ఒక క్లారిటీ గనక వచ్చినట్టయితే నేను అప్డేట్ గురించి మీకు వీడియో అయితే చేస్తాను. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్స్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి. మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.